ఈ ఎపిసోడ్ని చూస్తే కేవలం టాస్క్లు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అని కాకుండా ఆ టాస్క్ల వల్ల కంటెస్టెంట్ల నిజమైన క్యారెక్టర్లు ఎలా బయటపడ్డాయి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, గెలవాలనే కోరిక వాళ్లలో ఎంత బలంగా ఉంది, ఇవన్నీ గమనించడం ముఖ్యం. కొన్ని పర్ఫార్మెన్స్లు భలే ఆశ్చర్యపరిచాయి. ముందుగా శ్రీజ డమ్ము గురించి మాట్లాడుకుందాం. ఫిజికల్గా కొంచెం వీక్గా అనిపించినా ఆమెలో ఆ కాన్ఫిడెన్స్, ఆ పట్టుదల. ఫిజికల్ లిమిట్స్ ఉన్నా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటం గేమ్లో చాలా ముఖ్యం. ఏంటంటే ఓటింగ్ అప్పీల్లో తన వీక్నెస్లను తనే ఓపెన్గా చెప్పడం. దీన్ని అమాయకత్వంగా చూడాలా లేక ఆడియన్స్ సింపతి కోసం వేసిన ఒక స్మార్ట్ మూవ్ అనుకోవాలా? ఇది ఆలోచించాల్సిన పాయింట్. అలా ఓపెన్గా తన వీక్నెస్ గురించి చెప్పడం వల్ల హౌస్మేట్స్ దృష్టిలో నిజాయితీపరురాలు అనిపించుకుని లాంగ్ రన్లో ప్లస్ అవుతుందేమో. కానీ హౌస్మేట్స్ కూడా అంత ఈజీగా నమ్ముతారని అనుకోదేం కదా. వాళ్లు కూడా ప్రతి మాటను, ప్రతి యాక్షన్ను గమనిస్తూనే ఉంటారు. శ్రీజ విషయంలో ఇది ఎలా టర్న్ అవుతుందో చూడాలి మరి. సరే, ఇక మర్యాద మనీష్ను చూస్తే ఇతని గేమ్ చాలా క్యాల్కులేటెడ్గా, పక్కా ప్లాన్తో వెళుతున్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా అతని విషయాల్ని అబ్జర్వ్ చేయడం, డిస్కషన్లో పాయింట్లు మాట్లాడే విధానం బావుంది. గేమ్ మీద అతనికున్న సీరియస్నెస్, ఆ కమిట్మెంట్ మాత్రం స్పష్టంగా ఉంది. చాలా లాజికల్గా మాట్లాడుతున్నాడు. అవసరమైనప్పుడు ఇతరులపై సెటైర్లు వేస్తూ తన ప్రెజెన్స్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2 నిమిషాల టాస్క్లో అందరికన్నా లాస్ట్లో దిగాలని డిసైడ్ అవ్వడం. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు. ఇది ఒక రకమైన రిస్క్ ఎవర్షన్ అన్నమాట. అంటే అందరూ ఎలా ఆడుతున్నారో చూసి పరిస్థితిని అంచనా వేసి తక్కువ రిస్క్తో ఆడాలనే అతని ఆలోచన. తను గేమ్లో ఉండటానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో చూపిస్తుంది. అంటే డైరెక్ట్గా ఫైట్ చేయడం కంటే సేఫ్ సైడ్ చూసుకుంటున్నాడన్నమాట. అతిజాగ్రత్త కొన్నిసార్లు మంచి అవకాశాల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా రిస్క్ తీసుకుంటేనే పెద్ద రివార్డొచ్చే టాస్కులలో ఇలాంటి స్ట్రాటజీ దెబ్బ కొట్టొచ్చు. మనీష్ ఈ బ్యాలెన్స్ను ఎలా మేనేజ్ చేస్తాడనేది ముందు ముందు చూడాలి. ఇక మిగతా కంటెస్టెంట్ల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ తన స్టైల్లో స్టడీగా ఆడుతున్నట్టున్నారు. అయితే ప్రియా శెట్టి, మాస్క్ మెన్ లాంటి వాళ్లు టాస్క్ అప్పుడు కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అనే టాపిక్ తీశారు కదా, దానివల్ల అటెన్షన్ గ్రాప్ చేశారు. అవును, ఈ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అనేది బిగ్ బాస్లో మనం రెగ్యులర్గా చూసే ఒక థీమ్. దీనివల్ల బ్యాక్గ్రౌండ్లను బట్టి గ్రూపులు ఏర్పడటానికి, ఒక వర్గానికి ఫేవర్గా డిసిషన్స్ జరుగుతున్నాయనే ఫీలింగ్ రావటానికి ఛాన్స్ ఉంటుంది. ప్రియా, మాస్క్ మెన్ ఈ ఇష్యూ రైజ్ చేయడం ద్వారా వాళ్లు ఆటని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో అర్థమవుతోంది. తమకు ఎక్కడ అన్యాయం జరుగుతోందో అన్న భయాన్ని బయటపెడుతున్నారన్నమాట. ఇది ఆటలో హీట్ పెంచుతోంది, ఆడియన్స్లో కూడా డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆటలో తమ పొజిషన్ను స్ట్రాంగ్ చేసుకోటానికి లేదా తమ వైపు సింపతి క్రియేట్ చేసుకోవడానికి కూడా ఇలాంటివి వాడుకునే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ గేమ్ స్ట్రాటజీలో భాగమా కాదా అనేది వాళ్ళ నెక్స్ట్ మూవ్స్ బట్టి తెలుస్తుంది. ఇక కల్కి రీఎంట్రీ గురించి కూడా మాట్లాడాలి. ఇంతకు ముందు వర్స్ట్ పర్ఫార్మర్ ట్యాగ్తో ఎలిమినేట్ అయి మళ్లీ హౌస్లోకొచ్చింది. ఈసారి ఆమె పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యిందని, ఎమోషన్స్తో పాటు గేమ్ ప్లేలో కూడా చేంజ్ కనిపిస్తోంది. ఎలిమినేట్ అయి మళ్లీ రావడం అంటే మెంటల్గా అది చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి మరింత పట్టుదలగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కల్కి ట్రై చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తోంది. టాస్క్లలో ఆమె ఎఫర్ట్, ఆ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ గతం కంటే బెటర్గా ఉన్నాయి. దీనివల్ల ఆమెకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం సహజమే. అయితే ఈ జోష్ను ఎంతకాలం కంటిన్యూ చేస్తుందనేది చూడాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ టైం బేస్డ్ టాస్క్లో కనిపించింది. దివ్య, నిఖిత, డాలియా, శ్రీజ లాంటేవాళ్లు టాస్క్లో స్పెసిఫిక్గా 9వ ప్లేస్ను టార్గెట్ చేయడం. ఇది వాళ్ల గేమ్ సెన్స్ గురించి ఏం చెప్తోంది? ఇది చాలా స్మార్ట్ థింకింగ్. ఆ టాస్క్ మొత్తం సౌండ్ మీద డిపెండ్ అయినా గుడ్డిగా ఏదో టైంలో లేవకుండా ఒక పర్టిక్యులర్ పొజిషన్ను, ఉదాహరణకు మధ్యలో ఉండే 9వ స్థానం టార్గెట్ చేయటం వాళ్ల స్ట్రాటజిక్ మైండ్ సెట్ను చూపిస్తుంది. ఇక్కడే అసలు విషయముంది. ఇది కేవలం లక్ మీద డిపెండ్ అవ్వకుండా గేమ్ రూల్స్ను, ప్రాబబిలిటీని అర్థం చేసుకుని గెలవడానికి ఒక పద్ధతి ప్రకారం ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ఏదో చేయడం కాదు, ఎందుకు చేస్తున్నామో ఒక క్లారిటీతో ఆడటం ముఖ్యం కదా ఆటలో. అంటే అందరికంటే ముందు లేవడం లేదా లాస్ట్లో లేవడం కాకుండా మధ్యలో ఉండటం సేఫ్ లేదా బెటర్ అనుకునుండొచ్చు. కానీ ఇంత ఆలోచన అందరిలో కనిపించలేదు కదా. షకీబ్ అదే టాస్క్లో అందరికంటే ముందు లేవడం దీనికి ఎగ్జాంపుల్. అవును, షకీబ్ చేసింది టాస్క్ ఉద్దేశ్యానికి కంప్లీట్గా ఆపోజిట్. ఇది గేమ్ రూల్స్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడమో లేదా ఆ టైంలో ప్రెషర్ను హ్యాండిల్ చేయలేకపోవడమో అయ్యుండొచ్చు. టాస్క్ ఏంటో అర్థం చేసుకోకుండా ఆడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. అలాగే నాగ్ ప్రశాంత్ గురించి కూడా చెప్పాలి. అతను ఇంకా ఆటలో తన మార్క్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. అతని గేమ్ ప్లే చాలా ప్యాసివ్గా, కొన్నిసార్లు ఇన్నోసెంట్గా కూడా ఉంది.
ఇది నిజమైన అమాయకత్వమా లేక ఎవ్వర్నీ హర్ట్ చేయకూడదనే అతిజాగ్రత్త అనేది తెలీదు కానీ అతను త్వరగా మేల్కొని గేమ్లో ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, లేకపోతే నామినేషన్ల నుంచి సేవ్ అవ్వడం కష్టమవుతుంది. కల్కి, ప్రశాంతులను టీమ్ సెలక్షన్లో మిగతా వాళ్ళందరికంటే లాస్ట్లో పిక్ చేశారు. ఇది వాళ్ళ కరెంట్ స్టాండింగ్ గురించి, మిగతా వాళ్ళ దృష్టిలో వాళ్ళ గేమ్ గురించి క్లియర్గా ఏదో చెప్తున్నట్లేదా? వాళ్లని తమ టీంకి అంత స్ట్రాంగ్గానో యూస్ఫుల్గానో అనుకోవట్లేదని ఇది డైరెక్ట్గా చెబుతుంది. ఇది కల్కి, ప్రశాంతులపై ఇంకా ప్రెషర్ పెంచుతుంది. రాబోయే రోజుల్లో తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇది గుర్తు చేస్తుంది. వాళ్లు దీన్ని ఒక ఇన్సల్ట్లా కాకుండా ఒక ఛాలెంజ్లా తీసుకుని తమ ఆటని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీగా చూడాలి. మొత్తం మీద చూస్తే ఈ ఎపిసోడ్లో టాస్కులు అంత ఎగ్జైటింగ్గా లేకపోయినా శ్రీజ, మనీష్, కల్కి, దివ్య, నిఖిత లాంటి వాళ్ళు వాటిని ఎలా ఎదుర్కొన్నారు, వాళ్ళు చూపించిన స్ట్రాటజీలు, ఎమోషన్స్ ఇవన్నీ ఎపిసోడ్ను ఇంట్రెస్టింగ్గా మార్చాయని చెప్పచ్చు. వాళ్ళ ప్రయత్నం కనిపించింది. అవును, డౌటే లేదు. ఈ ఎపిసోడ్లో ఎమోషన్, స్ట్రాటజీ, ఎఫర్ట్ ఈ మూడింటి కాంబినేషన్ మెయిన్గా కనిపించింది. టాస్క్లు సింపుల్గా ఉన్నా వాటిని కంటెస్టెంట్లు ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా ఆడారు, ఆ టైంలో వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంది అనేవే కీలకంగా మారాయి. ఇది వాళ్లు ఆటను ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో, గెలవడానికి ఎంత ప్రయత్నిస్తున్నారో చూపిస్తుంది. ప్రతి చిన్న మాట, ప్రతి యాక్షన్ వెనుక ఒక ఆలోచన, ఒక వ్యూహం ఉండే ఛాన్స్ ఉందని మనం అర్థం చేసుకోవాలి.